హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీ టెక్ సింహ. మరి చాలా హ్యాపీగా ఉన్నానండి మీ వలన. దయచేసి నా ఛానల్ని ఇప్పటివరకు చూస్తున్న సబ్స్క్రైబర్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వారందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి? ఈ ఇన్ఫర్మేషన్ అనేక మందికి తెలిసేలా ప్రోత్సహించండి. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మేట్స్ ఎన్ఆర్జీఎస్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తూ ఉన్నారండి. వీళ్ళు క్షేత్ర సహాయకులకు దిగువనగా ఉండి క్షేత్ర సహాయకులు కనుసన్నల్లో వారు చెప్తున్న ఆదేశాలను తీసుకొని ఆ పని ప్రదేశంలో నీరు, నీడ, వసతులు లాంటివి కల్పిస్తూ వేతనదారులతో సమానంగా పనిచేస్తూ వారికి హాజరేస్తూ ఇన్ టైంలో డీమాస్టర్ పెడుతూ ఎన్ఎంఎస్ అప్లోడ్ చేస్తూ అలాగే డిమాండ్ కూడా పెడుతూ ఉన్నారు. వారందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎంత కష్టపడుతున్నారు. అయితే గతంలో మేట్స్ చేసిన వారు ఎవరికి కూడా అలవెన్స్ అనేది రాలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. అయితే గవర్నమెంట్ వారు నూతనంగా ఈ యొక్క అలవెన్స్ అనేది మళ్ళీ ఇవ్వడం జరిగింది. మరి ఈ అలవెన్స్ ఆ మేట్కి రావాలంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది మేట్స్ వచ్చేటప్పటికి ప్రజెంట్ ఈ 2-3 రోజులుగా నేను చూస్తున్న కామెంట్స్ ఏంటంటే, మేట్స్ మొబైల్లో మస్తర్ రోల్ డౌన్లోడ్ కావట్లేదు అని అడుగుతున్నారు. మరి ప్రస్తుతం అయితే అది ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే గ్రూప్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. ప్రతి మేట్కి 25 నుంచి 50 మంది వరకు గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మొన్న వీడియోలో మనం మాట్లాడుకున్నదిగా 50 మంది ఉంటేనే గ్రూప్ తీసుకుంటుండేది. కానీ ఈ ఇష్యూ రైజ్ అయ్యేటప్పటికి ఒక విలేజ్లో 70 మంది కానీ 60 మంది కానీ ఉంటే మిగతా 10 మంది 20 మంది సంగతి ఏంటని ఇష్యూ రైజ్ చేసేటప్పుడు దానికి కొంచెం వెసులుబాటు కల్పించడం జరిగింది. 25 నుంచి 50 లోపు మనం ఎంతమందినైనా మనం గ్రూప్ చేసుకోవచ్చు. 50 దాటి తీసుకోదు, అలాగని 25 లోపుట తీసుకోదు. 25 నుంచి 50 మంది లోపు గ్రూప్ని అయితే తీసుకుంటుంది. దయచేసి మీరు ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా గ్రూప్స్ అయితే అవుతాయి. మరి గ్రూప్ ఫార్మేట్ అయిన తర్వాత ఎవరైతే మేట్స్ ఉన్నారో ఆ మేట్స్ని ఆ గ్రూప్కి మ్యాపింగ్ చేస్తూ అలాగే గ్రూప్ డిమాండ్ అనేది తీసుకురాబోతూ ఉన్నారు. ఇక నుంచి డిమాండ్ విధానం అనేది చాలా సింపుల్గా మారబోతూ ఉంది. ఇప్పటివరకు అయితే ఇండివిజువల్గా మనం డిమాండ్ ఇవ్వటం, ఫీల్డ్ అసిస్టెంట్ వారు కానీ అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ వారు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి. దయచేసి దాని గురించి పక్కన పెట్టేయండి. గ్రూప్ డిమాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ డిమాండ్ ఖచ్చితంగా మనం ఇచ్చుకోవచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే, మేట్స్ ఎవరైతే ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్న మేట్ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కంపల్సరీగా మనం ఎన్ఐసిలో మనం లింక్ చేసి ఉండాలి. అలాగే ఆ గ్రూప్కి మేట్ని మ్యాపింగ్ చేసి ఉండాలి. ఏదైతే వర్క్ ఐడి చేస్తున్నాడో ఆ మేట్కి ఆ వర్క్ ఐడి మ్యాపింగ్ అనేది జరగాలి. ఎప్పుడైతే ఆ వర్క్ ఐడి మ్యాపింగ్ అయిందో ఆ మ్యాపింగ్ అయిన తర్వాత మాత్రమే ఎన్ఎంఎంఎస్లో మేట్ మొబైల్ నందు ఆ యొక్క మస్టర్లు అనేది డౌన్లోడ్ జరుగుతుంది. అప్పటి వరకు నో రికార్డ్స్ ఫౌండ్ అనే చూపిస్తుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన జిఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో, గ్రామ రోజు గారు సేవక్ అంటారు వాళ్ళని, మన భాషలో మాట్లాడుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్ వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్లో ఖచ్చితంగా అన్ని వర్కుల తాలూకు మస్టర్లు అనేది డౌన్లోడ్ జరుగుతాయి. వాళ్ళు అన్ని మస్టర్లని కంట్రోల్ చేయగలుగుతారు, అన్ని వర్కులను వాళ్ళు చూడగలుగుతారు. మేట్ మాత్రం ఏ వర్క్ అయితే వారికి ట్యాగ్ చేశారో ఆ వర్క్కి సంబంధించిన మస్టర్లు మాత్రమే వారు చూడగలుగుతారు. కాబట్టి ఇది ప్రాసెస్లో ఉంది, చేస్తున్నారు. దయచేసి కొద్ది సమయం ఓపిక పట్టండి. మీరు కామెంట్ చేస్తున్నారు, దానికి పూర్తి విషయాలు నేను మరలా ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఎలా ట్యాగ్ చేయాలి, ఎలా మ్యాపింగ్ చేయాలి, అలా మ్యాపింగ్ చేస్తే మనం పేమెంట్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది ఏంటనేది దానికోసం ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పటి వరకు కూడా చాలామంది మేట్ మిత్రులు అడుగుతున్న క్వశ్చన్లకు అయితే సమాధానం దొరికింది అనుకుంటున్నాను. మరి ఒక 10 to 15 డేస్ టైం పడుతుందండి. ఖచ్చితంగా మేట్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది. మీ ఎంసీసీ నందు, మీ మండల కంప్యూటర్ సెంటర్ ఏదైతే ఉందో ఉపాధి హామీ మండల కార్యాలయంలో ఈ మ్యాపింగ్ అనేది చేస్తారు. అప్పట్లో మీరేం చేస్తారంటే గ్రూప్స్ అనేది ఫామ్ చేసుకొని ఆ గ్రూప్ యొక్క ఏదైతే ఆమోద పత్రాలు ఇచ్చారో వాటిని నింపేసి సంతకాలు తీసుకొని మొబైల్ నెంబర్లతో పాటు మీకు సంబంధించిన క్షేత్ర సహాయకుల వారికి అందిస్తే వారు మండల కంప్యూటర్ సెంటర్కి వాటిని సబ్మిట్ చేసి గ్రూప్స్ అనేది ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఖచ్చితంగా మాత్రం
మేట్ మ్యాపింగ్ జరగకపోతే మేట్ ఎలవెన్స్ అనేది రాదు. దయచేసి మీరు మేట్స్ అందరూ కూడా ఒకసారి గమనించుకోండి. మీ యొక్క క్షేత్ర సహాయకులు వారిని అడగండి, మాది మ్యాపింగ్ అయిందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది తదుపరి వీడియోలో అయితే నేను చర్చిస్తాను. ఖచ్చితంగా అంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ యొక్క బయోలో నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే నేరుగా అందులో సంప్రదించవచ్చు. నేను నేరుగా వారితో మాట్లాడతాను. ఓకేనండి. మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.